అవినీతి నేను చేసిన అవినీతి ఆరోపణల మీద జనరల్గా ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, సుధాకర్ యాదవ్ కూడా డబ్బులు ఇచ్చినాడంట అని అన్నాను. నేనేం ఐడెంటిఫై చేసి చూసి ఇది అథెంటిక్ అని నేనేం చెప్పడం లేదు. ఈ మాదిరిగా ఊహాలు ఉన్నాయని నేను చెప్పినాను. ఆయన సుధాకర్ యాదవ్ గారు అయ్యా నేను ఇయ్యలేదని ఒక మాటతో అంటే పోవాల్సిన విషయం అంతే కదా. ఆయన ఎందుకో డిఎస్పీ గారి తరఫున ఒకళ్ళతో తీసుకున్నాడు. లేదు ఇతను అవినీతి పరుడు కాదని ఏమన్నా అతను రుజువు చేయగలడా? ఇతని వెనక బ్యాకింగ్లో ఉండి ఎవరు ప్రోత్సహించి చేయిస్తాడనేది కూడా నాకు తెలుసు. సుధాకర్ యాదవ్కు నేను చెప్పేది ఏమంటే ఇతను అవినీతి పరుడు కాదా రుజువు చేయమను. అన్నో మైపూర్లోనే పోలింగ్ ప్రశాంతంగా జరిపినారు, పోలీసులు చాలా బాగా జరిపినారంటే కర్నూలు జిల్లాలో బాగా జరగలేదా? జమ్మలమడుగులో బాగా జరగలేదా? ఎక్కడ బాగా జరగలేదు? జిల్లాలో అంతా బాగా జరగలేదా? ఈ పోలీసులు ఇక్కడ జరిపినారా? కర్నూలు జిల్లా ఫ్యాక్షను, అనంతపురం జిల్లాలో ఒక చోట తప్ప మిగతాదంతా జరిపినారు. జమ్మలమడుగులో ఎక్కడ పిన్ డ్రాప్ సైలెంట్లో జరిగింది. ఎక్కడ పోలీసులు జరపలే. వీళ్ళని అంత ప్రశంసించిపోవడాల్సిన అవసరం ఏముంది? అవినీతి పరుడు కాదు ఇతను. అవినీతి పరుడు అని నేను 4-5 సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర, నేను ప్రూవ్ చేస్తాను. ఆయన మాట చెప్పినాడు, నా పేరు చెప్పకుండానే ఒక సీనియర్ నాయకుడు అని. నేను ఆయన పేరు చెప్తాడా, నా జోలికి వస్తే నేను వదిలిపెట్టాను అన్నాడు. ఏం చేసుకుంటావు చేసుకున్నావు, ఏ డిఫర్మేషన్ వేస్తావు వేసుకో. అవినీతి ఉద్యోగిని గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా ఇచ్చినారు అని చెప్పినా, నేను ఇయ్యలేదని చెప్తే ఒక మాట పోతుంది, నేను ఇయ్యలేదా అది ఒట్టి మాట అవాస్తవం అని మాట్లాడితే అంత సంతోషం. అంతేగాని దానికంత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నేను చూసినా దానికి ఏదో ఒకళ్ళతో తీసుకొని ఆయన పేరు నా పేరు చెప్పకుండా ఒక సీనియర్ నాయకుడు అని చెప్పాల్సినంత అవసరం ఏముంది? నేను చెప్తాను ఆయన పేరు. ఆయన నువ్వు ఇవ్వకుండా అంటే నువ్వు సింపుల్గా చెప్పుకో. దానికోసం ఎవరి మాటలో నువ్వు చెప్తే ఒక డిఎస్పీని, అవినీతి డిఎస్పీని నువ్వు ప్రోత్సహించు. తాలూకా అంతా తెలుసు, జిల్లా అంతా తెలుసు ఎంత అవినీతి పరుడు, ఎంత దోపిడీగాడని. అట్లాంటి నేను నీకేదో చేసినాడని నువ్వు వెనకేసుకుని వచ్చి అతను నిజాయితీ పరుడు, పోలీసులు అన్నట్టు బెదిరించి మాట్లాడి పనులు చేసుకుంటానంటే నేనేం మాట్లాడతానన్నా లేదా క్రిమినల్నా? నేనేమన్నా దోపిడీగాడినా? రోజు హత్య రాజకీయాలు చేసేవని నాకేంది పోలీసులతో పని? అతను ఏదన్నా ఉంటే చెప్పుకోమని చెప్పు, అంతేగాని నన్ను ఏదో పోలీసు వాళ్ళని మాట్లాడేదాన్ని ఆయన మంచివాడు నేను కావాలని మాట్లాడతానని చెప్పడం అనేది అతనికి తగదు. నేను ఆయన డైరెక్ట్గా చెప్తానని నేను ఎవరి జోలికి పోను, నా జోలికి వచ్చే ఊరుకోండి. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏం చేస్తాడు అతను? ఒక అవినీతి అధికారికి, ఒక ప్రజాప్రతినిధి మంచివాడని మాట్లాడమంటే మేమంతా తెలియకుండా అంత అమాయకంగా మాట్లాడుతున్నామో? ప్రొద్దుటూరు పోలీసుకు తెల్లా, ప్రజలకు తెల్లా, ప్రెస్కు తెల్లా అతని అవినీతి అంతా ఉప్పతెప్పలుగా ఉంది అతనంత అవినీతి. కాబట్టి ఎవరు నా మీద డెఫర్మేషన్ వేసుకొని, పరువు నష్టం దావాలు వేసుకొని, ఎలాంటి వేసుకునేదానికి కూడా ఐఎమ్ ఆల్వేస్ రెడీ.